హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషిద్దాం. ముందుగా దిశ పేపర్లో రెండో విడత రైతు భరోసా గురించి ఒక వార్త ఇచ్చారు. మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పి 3 విడతలుగా రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒక మొదటి విడత మార్చి 22 రోజు వేసింది. 23 రోజు జమ అయినాయి. ఒక ఎకరానికి మాత్రమే అందరు రైతులకి, ఆయనకి ఎన్ని ఎకరాలున్నా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి, ఒక 6,000 రూపాయలు జమ చేశారు. అంటే ఎకరానికి 6,000 ఉంటుంది ఒక విడతలో. ఇప్పుడు సెకండ్ విడత, రెండో విడత రైతు భరోసా జమ చేస్తారట. మరి ఒక ఎకరానికి ఇంకొక ఎకరం, రెండో ఎకరం వరకు చేస్తారా, మూడో ఎకరం వరకు చేస్తారా అనే దాంట్లో క్లారిటీ వచ్చింది. 2,650 కోట్ల రూపాయలు సమకూరుస్తుందట ఆర్థిక శాఖ. అంటే దాదాపు 5 ఎకరాల వరకు, ఫస్ట్ ఒక ఎకరం అయిపోయింది, ఇప్పుడు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి రైతు భరోసా జమ చేస్తారట రెండో విడతలో. ఈ 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేస్తే 2,650 కోట్లు ఖర్చు అవుతుంది. దానికి ఆ నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖకి, ఆ వ్యవసాయ శాఖ అధికారులను కోఆర్డినేషన్ చేసుకొని సమీకరించమని చెప్పారట. ఈ సమీకరణ పనిలో ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే ఉద్యోగులకు జీతాలు ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, రకరకాల ఖర్చులు ఉంటాయి ఫస్ట్ వీక్లో. సెకండ్ వీక్లో ఈ సమీకరణ అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 తర్వాత జమ చేసే అవకాశం ఉందని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 14 తర్వాత అనేది ఇంకో క్లారిటీ, 5 ఎకరాల వరకు ఇస్తారనేది ఇంకో క్లారిటీ. అంటే అనుమానాలు ఉన్నాయి. రెండో విడతలో కూడా ఇంకొక ఎకరానికి చొదిలేస్తారా అని చెప్పి 5 ఎకరాల వరకు ఇస్తారట. 2,650 కోట్ల రూపాయలు. దీంతోపాటు కొత్త రైతులు ఎవరైతే ఎన్రోల్ అయ్యారో దాదాపు 62,000 మంది రైతులు, వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా జమ చేస్తారట. నిధులు జమకు ముహూర్తం ఖరారైందని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత మనకి రెండో విడత రైతు భరోసా 5 ఎకరాల రైతుల వరకు వచ్చే అవకాశం. దాని తర్వాత ఏప్రిల్ 3rd వీక్లో, లాస్ట్ వీక్లో, అంటే ఏప్రిల్ 3rd వీక్ కానీ 4th వీక్ కానీ చివరిలో అన్నట్టు ఇక మిగతా రైతులు అన్నారు 5 ఎకరాల పైబడ్డ రైతులు మొత్తానికి ఇస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే 5 ఎకరాల పైబడ్డ రైతులు చాలా తక్కువ మంది ఉంటారు. 5 ఎకరాల వరకు ఉన్నోళ్ళే దాదాపు 75-80% వరకు కంప్లీట్ అవుతారు రైతులు. ఇక దాని తర్వాత మిగిలింది చాలా తక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి అది వేస్తారట. ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా రెండో విడత జమ చేస్తామని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇక ఊరూర గ్రామ సభలు ప్రజాపాలన ప్రతి ప్రణాళికలో భాగంగా ఊరూర గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల్లో అంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని ఒకటి పెట్టారు. 99 డేస్ ప్రోగ్రామ్ ఒకటి. దాంట్లో భాగంగా గ్రామ సభలు ఏప్రిల్ 2nd ఉంటాయని చెప్పారు. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. చాలా అంటే ప్రజలు, గ్రామ సభ ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలు ముఖ్యంగా రైతులు, గ్రామాల్లో జరిగే గ్రామ సభలు రైతుల సమస్యలు ఎక్కువ ఉంటాయి, మిగతా ప్రజల సమస్యలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా రైతులు అడుగుతున్నది, రైతులకు సంబంధించి అనేక సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో ధరణి ఉన్నప్పుడు సమస్యలు ఫేస్ చేశారు, అదే సమస్యలు భూభారతిలో ఫేస్ చేస్తున్నారు. సాదా బైనామాలకు సంబంధించి సమస్యలు అట్లే ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా పంటలు పండినప్పుడు వడ్లు వచ్చినాయి అనుకోండి, పెసలు వచ్చినాయి అనుకోండి, మొక్కజొన్నలు వచ్చినాయి అనుకోండి, ఆ సీజన్ వారీగా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వాలు పెట్టాలి. ఇప్పుడు మొక్కజొన్న పంట ఉంది, మార్కెట్ సెంటర్లు పెట్టి మినిమం సపోర్ట్స్ ప్రైస్ 2,400 ఏదో కింటాకు ఉంది. అది కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తెలుసు. ఏ సీజన్లో వస్తుంది, ఏ నెలలో ప్రారంభం అయింది, ఆ ఈల్డ్ మొక్కజొన్న పంట ఎప్పుడు వస్తుంది అనేది తెలుసు. మార్చి 2nd వీక్ నుంచి దాదాపు పంట బయటకు వస్తూనే ఉంది. మార్చి 15 నుంచి. మార్చి 15 నుంచి వస్తుందంటే ఫిబ్రవరిలోనే వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. మార్కెట్ సెంటర్లు ఏ జిల్లాలో అసలు ఎంత పంట ఉందో వాళ్ళ కాడ డేటా ఉంటుంది. ఏ జిల్లాలో మొక్కజొన్న పంట ఎన్ని వేల ఎకరాలు వేశారు, ఎంత ఈల్డ్ వస్తుంది, ఎక్కడెక్కడ సెంటర్లు పెడితే బాగుంటుంది అనేది ఒక డెసిషన్ తీసుకొని వ్యవసాయ శాఖ దానికి కసరత్తు చేసుకోవాలి. ఏం చేయరు. మీడియాలో చెప్పారు, ఛానల్స్లో చెప్పారు, ఇక చేయండి మార్కెట్ సెంటర్లు పెట్టండి రైతులు ఇబ్బంది పడతారని. ఎట్లా ఉంటుందంటే మార్కెట్ సెంటర్లు పెట్టేటప్పటికి ఆ పంటలో దాదాపు 30% పంట ప్రైవేటు వ్యాపారుల చేతిలోకి వెళ్తుంది. వెళ్ళాక అప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు దీనిపైన మీరు పెట్టిన గ్రామ సభలో ఎక్కడన్నా కనీసం ఇంకో మార్కెట్ సెంటర్ల గురించి రైతులను అడగవానో లేకపోతే రైతులకు చెప్పడం చెప్పారా? ఈ రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాల ఇష్యూ ఏమైనా చెప్పారా? ఆ చర్చ ఉందా? దేనికోసం తాత్కాలికంగా మమ అనిపించే గ్రామ సభలు? గ్రామ సభలో గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు చర్చించాలి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ప్రధానం మొక్కజొన్న పంటలకు సంబంధించిన రైతులు తెలంగాణలో మెజారిటీ పంట ఇప్పుడు పండుతుంది. ఆ పంట ఆల్రెడీ చేతికి వచ్చింది. పాపం వాళ్ళు కళ్ళల్లో పోసుకొని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మార్కెట్ సెంటర్లో పెడతారని. ఒకవైపు వర్షం, అకాల వర్షాలు వస్తున్నాయి,
అది వరదొచ్చి కొట్టకపోతే తెలియదు, తడుస్తాయో తెలియదు, ఇంకొక వైపు అసలు సెంటర్లు ఎప్పుడు పెడతారో, ఎవరిని అడిగితే ఎవరు చెప్తారో తెలియదు. ఒక అగమ్య గోచరంగా రైతులు ఉండరు, ఆగమాగం ఉన్నారు. ఆ ఆగమాగం ఉన్న ఇష్యూ పైన, అగమ్య గోచరంగా ఉన్న ఇష్యూ పైన, మార్కెట్ సెంటర్ల పైన ఒక ప్రకటన మీరు గ్రామ సభలు పెట్టే ముందు రాష్ట్ర ప్రభుత్వమే అఫీషియల్గా ప్రకటన చేసి మార్కెట్ సెంటర్లు పెట్టబోతున్నాం, ఇన్ని సెంటర్లు పలానా పలానా దగ్గర పలానా డే నుంచి అని ఒక అనౌన్స్మెంట్ ఎందుకు చేయరు? ప్రజలకు సంబంధించిన సమస్యలు చర్చ లేకుండా ఎందుకు గ్రామసభ అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికైనా గ్రామ సభలు పెట్టారు, అయిపోయింది. ఆ మార్కెట్ సెంటర్లు ఎక్కడ పెడుతున్నారు, ఏ రోజు పెడుతున్నారు, తొందరగా యాజ్ పాసిబుల్ యాజ్ తొందరగా పెట్టి, సాధ్యమైనంత తొందరగా పెట్టి, ప్రైవేటు దళారుల చేతులకు పంట బోకతలకి పెట్టి వాళ్ళ రైతుల దగ్గర కొనుగోలు చేయండి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి మొత్తం పంట అంతా కొనే శక్తి లేదు అనుకుందాం, కొనే శక్తి లేకపోతే మీరు ఎంత కొంటారో దానికైనా పెట్టేస్తే ఒక ప్రైవేటు వ్యాపారులు కూడా కాంపిటీషన్ వస్తే ధర కొద్దిగా న్యాయం జరిగితే రైతులకి. మొత్తం కొనాలంటే కొనలేకపోవచ్చు ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. కానీ ఒక కౌంటరు వ్యాపారం ఎప్పుడైతుందో ప్రైవేటు వ్యాపారులకు ధీటుగా మార్కెట్లు ఈ సెంటర్లు కూడా వచ్చినాయి అంటే వాళ్ళ దగ్గర కూడా ఒక 400, 300 పెరిగే అవకాశం ఉంది. ప్రైవేటు వ్యాపారులు ఈ అడ్డంగా ధర అడిగే అవకాశాలు తగ్గుతాయి. అదన్న మేలు జరిగిద్దిగా. ఇది లేదు అది లేదు, మొత్తం కళ్ళు లేని కబోదులు లెక్క చేస్తున్నారు అధికారులు కానీ దానికి సంబంధించిన యంత్రాంగం కానీ. వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ అధికారులు ముందు జాగ్రత్త. మార్చిలో పంట వస్తుందంటే ఫిబ్రవరిలో దాని జాగ్రత్తలు తీసుకోరా? ఏం మీకు తెలియదా? అనుభవం లేని వాళ్ళ అని తెలుసు. అదే రాజకీయాలు అనుకోండి, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి అంటే 6 నెలల ముందు నుంచే సన్నాహక సమావేశాలు పెడతారు. మరి వాటికున్న సన్నాహక సమావేశాలు దీనికి ఎందుకు లేవు? పంటలకి, రైతులు పంటలు కొనే కాడ, రైతు సమస్య మాట్లాడే కాడ. మీ రాజకీయాల కోసం సన్నాహక సమావేశాలు ఉంటాయి, రాజకీయాల కోసం టైం దొరికిద్ది, రాజకీయాల కోసం బహిరంగ సభలు పెడతారు, గ్రామ మీటింగ్లు పెడతారు, మండల మీటింగ్లు పెడతారు. ఇవన్నీ పెట్టిన వాళ్ళు మీ ఓట్ల కోసం, సీట్ల కోసం అయితే పెడతారు. రైతులకి జెన్యున్గా ఉన్న పంట కొనుగోలు కేంద్రాలకు సంబంధించి పెట్టరు. ఇది దిశకు సంబంధించి రైట్. మంత్రి లేఖన అయితే ఏంది, ఇక్కడ నిధులు లేవు, నేను లెటర్ తీసుకోనని చెప్పిండట. ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక కీలకమైన మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి లేఖ పంపిండట. నా కాన్స్టిట్యున్సీలో పలానా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి నిధులు ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ నిధులు లేవు, మన లేవు, నువ్వు ఇచ్చే లెటర్లకి విలువ లేదని చెప్పి అది ఆ లెటర్ రాసి ఇంకొక ఉన్నత అధికారికి ఇచ్చి పంపిండట ఐఏఎస్ దగ్గరికి. ఈ లెటర్ తీసిపోయి ఇచ్చి మా కాన్స్టిట్యున్సీకి ఫలానా నిధులు కేటాయించమనని. ఆ లెటరు ముఖాన్నే తిరస్కరించిండట, నేను తీసుకోను అని చెప్పి. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందనేది అర్థమైంది. మంత్రి లెటర్ రాస్తేనే ఆయన కాన్స్టిట్యున్సీలో 1 కోటో 2 కోట్ల నిధులు జమ చేయడానికి కూడా లేని పరిస్థితి, ఇక్కడ నిధులు లేవు అనే పరిస్థితి ఉంటే అసలు మనం అభివృద్ధి ఎడిపోతుంది, మన సంక్షేమం ఎడిపోతుంది, మనం గట్టి ట్యాక్సులు ఎడిపోతున్నాయి. ఒక్క ఎక్సైజ్ శాఖ అంటే లిక్కర్ మద్యం ద్వారానే 40,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, మద్యం ఒక్కటే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఒక 16,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వాణిజ్య పన్నుల శాఖ అంటే జిఎస్టీ ఉంటాయి, కమర్షియల్ ట్యాక్స్ నుంచి దాదాపు అది కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది ఒక సంవత్సరంలో కాగ్ నివేదిక ప్రకారం. ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బులకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయినా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా, కమర్షియల్ ట్యాక్స్ అయినా ఇది ప్రజలు కట్టే పైసలే. ఇన్ని అవుతున్నాయి. ఎక్కడెక్కడో అసలు గవర్నమెంట్లు వాళ్ళకి ప్రజలకు ప్రాధాన్యత లేనిది, ప్రజల అవసరం లేనిది, ప్రజలు కోరుకుంది మూసీ ప్రాజెక్ట్ అంటాడు, లేదా ఫ్యూచర్ సిటీ అంటాడు, ఫోర్త్ సిటీ అంటాడు, అక్కడ తీసిపోయి పెడుతున్నారు. గ్రామాలలో కావాల్సిన కనీస రోడ్ల వసతి, కనీసం పాఠశాలలు, వైద్యశాలలు వాటి సంబంధించి కూడా కనీసం లేని మంత్రి లేక దిక్కు లేదు, నిధులు లేవని తిరస్కరించే పరిస్థితి. రైట్. ఆంధ్రప్రభ కాంగ్రెస్ గ్యారంటీలు 100% సక్సెస్ కావాలంటే తెలంగాణ వచ్చి చూడండి. అవినీతి, కుటుంబ పాలనలో కేసీఆర్, విజయన్ కుటుంబాలు ఒకే తానుముక్కలు. కేంద్రం ఇచ్చే నిధులు మోడీ దయాదక్షిణ్యం కాదు, అవి ప్రజల హక్కు. రాష్ట్రాలకు వద్దన్న ఇవ్వాల్సిందే. కేరళలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేశారట. కేరళ ఎన్నికలు మొత్తం రేవంత్ రెడ్డి బుధాన వేసుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ గిట్ట పోయిందనుకో పరువు మొత్తం పోద్ది. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అట్లా అనిపిస్తుంది. కేరళ పోయి ఏం చెప్తున్నారు, కేరళలో కాంగ్రెస్ గ్యారంటీలు 100% సక్సెస్ అయినాయట. అవసరమైతే తెలంగాణ వచ్చి చూసుకోండి అంటున్నారు. అయినాయా 100%? నిజంగా 6 గ్యారంటీలు 100% నిజమేనా? ముఖ్యమంత్రి గారు చెప్పాలా.
ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మాకు మహిళలకు ఇస్తున్నాను 2500 సంగతి ఏంటి మర్చిపోయారా అని అడుగుతున్నారు. నిరుద్యోగులకు ఇస్తున్నాను 3000 రూపాయల పరిస్థితి ఏంది మర్చిపోయారా అని అడుగుతున్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, కొంతమందికి కాలేదు మర్చిపోయారా అని అడుగుతున్నారు. ఇట్లా అనేకం ఉన్నాయి కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తున్నారు, 6 గ్యారెంటీల్లో అది కూడా ఉంది. ఇది వస్తానే 100% గ్యారెంటీ అట. ఎక్కడుంది గ్యారెంటీ? మళ్ళీ తెలంగాణ వచ్చి తెలుసుకోండి అంటాడు. తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోండి, అసలు వాళ్ళు రావటం కాదు. మీ ప్రభుత్వం ఒక ఫీడ్బ్యాక్ కోసం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, 6 గ్యారెంటీల పైన మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్తారు జనాలు. మీరు తెలుసుకోండి, గ్రామ సభలలో 6 గ్యారెంటీల పైన అసలు ఏంటి అని అడగండి. మహిళలు ఎమ్మడబడతారు చీపురు కట్టలు తీసుకొని. 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అభయస్తం అప్లికేషన్ అని తీసుకున్నారు 2023 డిసెంబర్లో. ఏమైంది అది? మీరు గ్యారెంటీలు దాకపోయి కేరళ నుంచి వచ్చి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లే. ఇక్కడున్న తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు సాక్ష్యం దానికి. మీ 6 గ్యారెంటీలు ఏమైనాయి, ఎన్ని అమలైనాయి, ఎన్ని అమలు కాలేదు? మరి దీంట్లో 100% ఎందుకంటారు? అమలు అవుతున్నాయి అనండి, కానీ 100% సక్సెస్ అయింది అంటే ఎవరిని తప్పుదోవ పట్టిస్తారు మీరు? అక్కడ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఏది చెప్తే అది నమ్ముతారు అనుకుంటారా? ఎట్లా? ఈ గూగుల్లో కొట్టి చూస్తే తెలదా? చాట్ జీపీటీలో కొట్టి చూస్తే తెలదా ఏం సక్సెస్ అయిందో? 100%, 50% అనేది? ఇది వాళ్ళు చెప్తున్నారు. యూడిఎఫ్ సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి గారు నిన్న 100% సక్సెస్ అని. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. గ్రూప్ 1 నియామకాలు సక్రమే తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానము టీజీపీఎస్సీ మూల్యాంకన విధానం సరిగానే ఉంది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కలగజేసుకోబోమని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. గ్రూప్ 1 నియామకాలపైన రకరకాల సందేహాలు, డౌట్లు, సంచలనాలు, మధ్యలో రిజల్ట్ క్యాన్సిల్ చేయటం, మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటాం, రకరకాల జరిగింది. అల్టిమేట్గా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ చాలా క్లారిటీగా చెప్పింది నియామకాలు సక్రమంగానే, మూల్యాంకనం కూడా సక్రమంగానే, దాంట్లో డౌట్ లేదని. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు. దానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది నిన్న. ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి, ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి. ఫీజు రీఎంబర్స్మెంట్పై ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టు సూచన. పాత బకాయిలపై ప్రభుత్వ విధానం ఏంటి, 30లోగా చెప్పాలన్న ఆదేశం. జాప్యంపై ఆందోళన బాటలో కాలేజీలు, రేపు మంత్రుల కమిటీతో భేటీ. ఫీజు రీఎంబర్స్మెంట్తోని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఈ విద్యార్థుల పక్షాన గవర్నమెంట్ పే చేయాలి. ఆ పెండింగ్ ఉన్నాయని గతంలో ఒక 3-4 నెలల క్రితం మొత్తం ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం పిలిపించింది, సమ్మెకి పిలిపించింది. ఆ సమ్మె సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. మీరు చేసే దొంగ పనులని నాకు తెలుసని. సరే, దొంగ పనులు తెలిస్తే చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంటు వాళ్ళ తరఫున మీరు చెల్లించాల్సింది చెల్లించుంటే ఈరోజు విద్యార్థులు సర్టిఫికెట్లు కాలేజీలో మగ్గిపోయే కావు, విద్యార్థుల హాల్ టికెట్లు కాలేజీలో మగ్గిపోయే కావు. ఇవన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళు సమ్మె చేస్తే, సమ్మె చేసిన సందర్భం వాళ్ళు చేసిన కొన్ని ఓవర్ యాక్షన్ వల్ల ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, మంచిదే. కానీ సీరియస్ అయ్యారు, మంచిదేముందో, వాళ్ళపైన చర్యలు తీసుకోండి దొంగ పనులు చేస్తే, వయలేషన్ చేస్తే. కానీ ఫీజులు ఇవ్వాల్సిన, అంటే పిల్లలకి ఇవ్వాల్సిన ఫీజుల విషయంలో ఇచ్చుంటే పిల్లలు ఇబ్బంది పడరు. అల్టిమేట్గా అటు ప్రభుత్వం మధ్యలో, ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘాల మధ్యలో పిల్లలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు నలిగిపోతున్నారు. ఆ నలిగిపోతున్న సందర్భంలో వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ ఇట్లా సమ్మెకి పిలిపిస్తే ఇవ్వట్లేదు కాబట్టి హైకోర్టుకు పోయారు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘాలు. హైకోర్టు మరి ఏం పరిశీలించిందో తెలియదు. పిల్లల నుంచి ఫీజులు ముందు తీసుకోండి, వసూలు చేసుకొని గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి అన్న. పిల్లల దగ్గర ఫీజులు ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఎందుకు వస్తుంది? ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది అందుకు కదా. వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగా ఉండదు, ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి, అడ్మిషన్ తీసుకోలేరు కాబట్టి, చదవరు కాబట్టి గవర్నమెంటే సహకరించి మీరు అడ్మిషన్ తీసుకొని చదువుకోండి, మేము ఫీజు గవర్నమెంట్ తరఫున పే చేస్తామని చెప్పింది. ఆ స్కీమ్ వచ్చిన సందర్భం అది. పిల్లల దగ్గర ఫీజులు ఎక్కడి తీసుకోవడానికి, వాళ్ళ దగ్గర ముందు తీసుకోండి అంటే ఇది కాస్త లోతుల్లోకి పోతే ప్రభుత్వం వైపు నుంచి ఇంకా దీంట్లో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా ఇంప్లీడ్ అయి ఉంటే దాంట్లో బాధ తెలుస్తుంది. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే గవర్నమెంట్కి ఇంజనీరింగ్ కాలేజీల మధ్యలో కేసు నడుతుంది.
దీంట్లో బాధితులు ఎవరు? విద్యార్థులు. విద్యార్థులు కూడా అందులో ఉండుంటే, విద్యార్థుల ఒపీనియన్ కూడా కోర్టు తీసుకొని ఉంటే ఆ బాధ ఎంత తెలిసేది. హైకోర్టు సింపుల్గా ఏం చెప్పింది? విద్యార్థులని ఫీజులు తీసుకోండి, విద్యార్థులు వసూలు చేసుకోండి అంది. చెల్లించాల్సింది విద్యార్థులు. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. వాళ్ళకి ఆ శక్తి ఉందా లేదా, వాళ్ళకి ఆ స్థాయి ఉందా లేదా, స్తోమత ఉందా లేదా, తీసుకున్న తర్వాత చెప్పాలి. మరి నెక్స్ట్ ఒక వాయిదా ఇచ్చింది, మరి ఏం చెప్పిందో కానీ విద్యార్థులకైతే గండం ఉంది. ఇప్పుడు ఇది ఇక ఆసరాగా తీసుకొని ప్రైవేట్ కాలేజీలో విడిగా దందాది. హైకోర్టు చెప్పింది మమ్మల్ని వసూలు చేసుకో అని. నువ్వు ఇస్తావా చేస్తావా? ఇస్తేనే నీ సర్టిఫికేట్లు ఇస్తాం, ఇస్తేనే నీకు అడ్మిషన్ ఇస్తాం. ఇక భవిష్యత్తులో ఏమైందంటే ఈ హైకోర్టు ఒకళ్ళు నిజంగా ఈ జడ్జిమెంట్ టెంపరీ అయ్యి ఉండొచ్చు ఆర్డరు, ఇది పర్మనెంట్ ఆర్డర్ ఇట్లా వచ్చి ఉంటే వాళ్ళు దీన్ని తీసుకొని అసలు అడ్మిషన్ అప్పుడే తిరస్కరిస్తారు. మొత్తం ఫీజు పే చేస్తేనే నేను అడ్మిషన్ ఇస్తాను అంటాడు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నీకు ఇస్తాను. గవర్నమెంట్ కూడా ఇయ్యేది, ఇక తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. గ్రాడ్యువల్గా ఆ స్కీమ్ నుంచి బయటికి పోయే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగమే ఈ బకాయిలు పెట్టడం. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్. యూడిఎఫ్ గ్యారంటీల అమలుపై సందేహాలు వద్దు, తెలంగాణ గ్యారంటీ అట. తెలంగాణ గ్యారంటీని చూసి నేర్చుకోండి. యూడిఎఫ్ ఎందుకు రేవంత్ రెడ్డి గారితో మేనిఫెస్టో రిలీజ్ చేయించారంటే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంటే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేస్తుండో ఆ ముఖ్యమంత్రి వచ్చి మళ్ళీ ఇక్కడ లాంచ్ చేసిండంటే గ్యారంటీగా అమలు అవుతాయి అని. అసలు ఇక్కడ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదా, 6 గ్యారంటీల పైన ప్రజలు ఏమనుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే ఈ బాధ ఉండవు. అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఫీడ్బ్యాక్లో ల్యాబ్స్ ఉన్నారనేది దీన్ని బట్టి అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి కాబట్టి మనం యూడిఎఫ్ మేనిఫెస్టో ఆయన చేతనే లాంచ్ చేపిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనుకుంటున్నారు. వాళ్ళు ఉంటాయా లేవో నాకు తెలియదు, కానీ అక్కడ ఏముందో పరిస్థితి కేరళలో. కానీ ఇక్కడ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే 6 గ్యారెంటీలు ఏ స్థాయిలో అమలైనాయి, 6 గ్యారెంటీల పైన ఏ స్థాయిలో విమర్శలు ఉన్నాయి అనేది అర్థమయ్యేది. 6 గ్యారెంటీల్లో 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాను. చేశారా? చేయలేదు కదా. మహిళలకు 2500 ఇస్తారండి, ఇచ్చారా? మరి ఏదో 100% అమలు అయినట్టు వారితో చేయించారు. ఇక్కడ అమలు అవుతున్నాయా లేదా కనీసం తెలుసుకోవాలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, వీళ్ళంతా. ఇది ఒక వార్త. రైట్. ఏ పేదోడు ఆఫీసుల చుట్టూ తిరగొద్దట, భూ సమస్యల శాశ్వత పరిష్కారం తీసుకొని చర్యలు చేపట్టాం. ఎప్పుడు ఏ పేదోడు అట ఆఫీసుల చుట్టూ తిరగొద్దట. మీరు ఏ పేదోడు, అది ఏ పేదోడు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు అన్నట్లేదు, ఏ పెద్దోడు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు అన్నట్టుంది. తిరిగేది పేదోళ్ళు, తిరగంది పెద్దోళ్ళు. పెద్దోళ్ళకి పనులు అవుతున్నాయి, పేదోడికి కావట్లే. పెద్దోళ్ళ పనులు రిఫరెన్స్లో, లెటర్లో, ఫోన్లో చేయించుకుంటున్నారు. పేదోడు దీనంగా పాపం వీఆర్ఈ అని కూడా మందలించలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రైతులు. వీఆర్ఏతోనూ కూడా మాట్లాడలేని పరిస్థితి. సింపుల్గా ముఖాన్నే కొట్టినట్టు చెప్తున్నారు, మాకు సంబంధం లేదు, అది పైనుంచి రావాలంటాడు. అదే పెద్దోడికైతే, కారులో వచ్చినోడికైతే, బెంజ్ కారులో వచ్చినోడికైతే పిలిచి సఫారీలు చేసి, సార్ మీరు ఎందుకు వచ్చారు, నేనే చేసి పెడదును, నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే అయిపోగా మీ పని అయిపోద్దని చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు. మీరు చెప్పే మాటలకి చేస్తున్న పనికి పొంతం లేదు. పేదోడు అంటే ఏ పేదోడు ఆఫీస్ చుట్టూ తిరగొద్దట. ఏది 2.5 సంవత్సరాలు దాటిపోయింది మీరు అధికారంలో వచ్చి. తిరగంది ఏ రైతు, అసలు ఏ రైతుకైనా పని అయిందా, సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా, సమస్యలు ముందు పడే అవకాశం ఉందా ఇప్పటికైనా అనేది మీరు అసలు అది రివ్యూ చేసుకోవాలా. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.